హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ బోధిధర్మ పిరమిడ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనం ఈ వీడియోలో చాలా ముఖ్యమైన టాపిక్ మనం తెలుసుకోబోతున్నాం. చాలా అంటే చాలా ఇంపార్టెంట్. మీకు ధ్యానం కుదరాలన్నా, మీ ముఖంలో ఎప్పుడు కూడా చిరునవ్వు చిందులేయాలన్నా, మీకు అన్ని పనులు అవ్వాలన్నా, అందరూ మీతో చాలా ఫ్రెండ్లీగా ఉండాలన్నా, ఓకే, మీ ఫ్యామిలీ అవ్వచ్చు, బయట వాళ్ళతో అవ్వచ్చు, ఎవరితోనైనా చాలా ఫ్రెండ్లీగా ఉండాలన్నా, అందరూ కూడా మీకు మీ యొక్క స్నేహం కోరుకోవాలన్నా ఈ వీడియో చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఎస్పెషల్లీ ధ్యానం బాగా కుదరాలన్నా ఈ టాపిక్ చాలా ఇంపార్టెంట్. ఓకే, అదేంటంటే మీ అందరికీ ఉండేదే, మన అందరికీ ఉంటుంది. అది మీకే కాదు, నాకు అందరికీ ఉంటుంది. అదేంటంటే కోపం. ఇంగ్లీష్లో యాంగ్రీ అంటారు, తెలుగులో కోపం. ఓకే, ఈ వీడియోలో మనం అది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది, ఓకే, అది ఎక్కడ పుడుతుంది, ఓకే, వ్యక్తి నుంచి పుడుతుందా, లేదా పరిస్థితుల నుంచి ఏమైనా పుడుతుందా, అసలు ఎక్కడ పుడుతుంది అది, ఓకే, మీలోంచి పుడుతుందా, బయట నుంచి పడుతుందా, ఇలాగా మనం చాలా క్రిస్టల్ క్లియర్గా డీటెయిల్గా తెలుసుకుని ఇంకా మళ్ళీ ఎప్పుడు కూడా ఆ కోపం మనం రాకుండా మనం ఎప్పుడు కూడా చిరునవ్వుతో ఎలా ఉండాలన్నది మనం ఇందులో చూద్దాం. అది ఎక్కడి నుంచి వస్తుందో, ముందు దాన్ని ఆపాలంటే అది ఎక్కడి నుంచి వస్తుందో మనకు తెలియాలి కదా, అసలు ఎలాగ పడుతుంది అది, ఓకే, ఎలా క్రియేట్ అవుతుందని మనం తెలుసుకుంటే ఇంకా మనకు ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. ఓకే, ఈ వీడియోలో అది మొత్తం ఈ కోపం అనేది ఎక్కడ పడుతుంది అనేది మనం చాలా క్రిస్టల్ క్లియర్గా తెలుసుకుందాం. ఫ్రెండ్స్, మీకు నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కోపం ఉంటుంది. పాపం దానివల్ల రకరకాల హెల్త్ ఇష్యూస్, తర్వాత ధ్యానం కుదరకపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువైపోతూ ఉంటాయి కోపం వల్ల. సో ఈ వీడియోతోటి ఆ ప్రాబ్లం ఉండదు, హాయిగా ఆనందంగా చిరునవ్వుతూ ఉంటారు. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియోలో ఏంటంటే మనం కోపాన్ని ఎలా అధిగమించాలి, మన కంట్రోల్ ఎలా ఉండాలి, ఓకే, దాని యొక్క కీ అంటే తాళం మీ దగ్గరే ఉండాలన్నమాట. మీకు నచ్చినప్పుడు దాన్ని ఎలా ఉపయోగించాలి, అసలు మీరు ఎప్పుడూ ఉపయోగించకుండా మీరు ఎలా ఉండాలన్నది అది మీ చేతిలోనే ఉంది. ఓకే, అది ఏంటంటే చాలా క్రిస్టల్ క్లియర్గా తెలుసుకుందాం. ఒకటి, ఇందులో మీకు ఎబిలిటీ వస్తుందన్నమాట. కోపాన్ని ఎలా కంట్రోల్ చేయాలి అనేది, సామర్థ్యం అనేది మీకు ఇందులో చెప్పడం జరుగుతుంది. ఎటువంటి చాలా కష్ట సమయాల్లోనైనా, చాలా చిరాకుగా ఉన్నప్పుడు కానీ, చాలా మీరు తట్టుకోలేని బాధలు కానీ, ఎటువంటి పరిస్థితుల్లో అయినా సరే, ఓకే, ఈ కోపం రాకుండా చిరునవ్వుతో ఎలా ఉండాలన్నది మనం తెలుసుకుందాం. ఓకే, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ముందుగా కోపం వల్ల నష్టాలేంటి? మీరు కోపంతో ఉంటే ఏమవుతుంది? హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కోపంతో ఉంటే ఆరోగ్యం పాడవుతుంది. తర్వాత ధ్యానం కుదరదు. కోపంతో ఉన్నవాడు ధ్యానం కుదిరితే ఊగిపోతూ ఉంటే రకరకాల ఆలోచనలతో ఒత్తిడితో ఉంటాడు. ఓకే, కోపం అంటే ఏంటి? ఆల్రెడీ మీ మైండ్లో చాలా చెత్తాచెదారాలు ఉన్నాయి. దానివల్ల కోపం వస్తూ ఉంది. ఓకే, అసలు ఇది ఎక్కడి నుంచి వస్తుంది ఏంటి అన్నది మనం ఇంకా క్లియర్గా తెలుసుకుందాం. అయితే ముందు డ్యామేజ్ వచ్చేసి ఆరోగ్యం దెబ్బతింటుంది. తర్వాత మీ ఫ్యామిలీ రిలేషన్స్, ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు, వాళ్ళతో మీకు దూరాన్ని ఏర్పరుస్తుంది. మీరు కోపం ఉంటే మీ దగ్గరికి ఎవరు రారు, మీతో ఎవరు మాట్లాడరు. ఓకే, సో ఇలాగా మన యొక్క రిలేషన్షిప్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇబ్బంది కలిగేస్తుందన్నమాట. ఓకే, అందుకే కోపం ఉన్న వ్యక్తులకి స్నేహితులు చాలా తక్కువ మంది ఉంటారు. ఓకే, ఎప్పుడైతే మీరు కోపంతో ఉంటారో అప్పుడు మీ మైండ్ క్లోజ్ అయిపోతుంది, ఆగిపోతుంది. ఆగిపోతున్న సెన్స్ ఏంటి? మీ మైండ్ ఉపయోగించలేరు. ఒక బరువైన బండ మీ లోపల ఉన్నట్టు చాలా భారంగా ఉంటారన్నమాట. ఓకే, ఇంకా రకరకాల ఆలోచనలు కుమ్మేస్తూ ఉంటాయన్నమాట. కోపం వచ్చిందంటే ఏంటి? దాని ఫ్రెండ్స్ ఇంకా చాలామంది ఉంటారు. అవన్నీ రేజాడుతుంటాయి వన్ బై వన్. ఇంకా ఆలోచనలో ఫ్లో పెంచినట్టే మీరు కోపంతో ఉంటే. ఈ కోపం ఉండడం వల్ల ఇంకేమవుతుంది? శాంతి అనే దానికి మీరు దూరం అయిపోతారు అన్నమాట. ఓకే, అశాంతే ఉంటుంది మీకు. కోపంతో ఉన్నారంటే ఏంటి? మీ దగ్గర పీస్ లేదు, శాంతి లేదని అర్థం. ఓకే, సో శాంతిని దూరం చేస్తుంది, ఆరోగ్యం పాడు చేస్తుంది, మీ యొక్క మైండ్ని చాలా భారంగా మార్చేస్తుంది రకరకాల ఆలోచనలతోటి. ఓకే, అదేవిధంగా ఫ్యామిలీకి సంబంధించిన రిలేషన్స్ కానీ, బయట వాళ్ళ ఫ్రెండ్షిప్ కానీ అన్నీ కూడా చాలా ఇబ్బందికర వాతావరణం జరుగుతాయి అన్నమాట. కోపం అనేది అన్నిటిని డ్యామేజ్ చేసేస్తుంది మొత్తం ఇది కోపం అనేది. సో దీన్ని ఏంటన్నది మనం ఇప్పుడు చూద్దాం. మనం ఎప్పుడు కూడా కోపంతో మనం ఏది సాధించలేం. యూజువల్గా మనం ఏంటంటే స్టే కామ్, చాలా శాంతిగా ఉండాలి. అదే శాంతిగా ఉన్నప్పుడే మనం ఆలోచన కూడా చాలా స్పష్టంగా ఆలోచిస్తాం. ఏదైనా ఆలోచించాలన్నా కూడా కోపంతో ఉంటే, రగిలిపోతూ ఉంటే మైండ్ జంప్ చేస్తూ ఉంటారు రకరకాల ఆలోచనలతోటి. సో కోపం లేనప్పుడు మనం శాంతిగా
అయిపోతాం. శాంతిగా ఉంటే మనం ఏ వర్క్ అయితే చేస్తున్నామో దాని మీద థింక్ క్లియర్‌లీ మాట. ఆలోచన చాలా స్పష్టంగా ఉంటదక్కడ ఆలోచన అనేది. అప్పుడు మనం రియాక్ట్ అవ్వం. రెస్పాండ్ అవుతాం. రియాక్ట్ అంటే వెంటనే వాళ్ళ మీద తిరగబడిపోవడం రియాక్ట్ అంటే మాటల ద్వారాగా. అదుండదు. ఇప్పుడు మీరు శాంతిగా ఉన్నప్పుడు ఆలోచిస్తారు. ఆగి రెస్పాండ్ అవుతారన్నమాట. అంటే ఆగుతారు. అసలు ఎందుకొచ్చింది కోపం? ఎందుకు ఈ ప్రాబ్లమ్ వచ్చిందని ఒకసారి పాజ్ ఆగి ఆలోచించి అప్పుడు నిర్ణయం తీసుకుంటారన్నమాట. ఓకే. రెస్పాండ్. అలాగే విత్ పవర్. ఓకే. అప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ ఎప్పుడైతే మీరు పాజ్ అంటే ఆగి ఉంటారో అప్పుడు రెస్పాండ్ అవుతారో అప్పుడు మీ ఎనర్జీ లెవెల్స్ చాలా హైగా బావుంటాయి. అప్పుడు మీరు చెప్పింది అవతల వాళ్ళు వింటారు. ఓకే. ఎప్పుడు సిట్యుయేషన్ డీల్ చేసినప్పుడు మీరు కామ్‌గా ఉండాలి. ఫస్ట్ పాయింట్. మైండ్ మీ కంట్రోల్‌లో ఉండాలి. తర్వాత అక్కడ సిట్యుయేషన్ మీకు రియాక్ట్ అవ్వకూడదు. ఏదైనా సరే రెస్పాండ్ అవ్వాలి. ఓహో! ఇది ఎందుకొచ్చింది తిట్టాడు. లేదా ఇంకేదో అన్నాడు. ఎందుకంటే రెస్పాండ్ అవ్వాలి. రెస్పాండ్ అంటే ఆగి ఆలోచించాలన్నమాట. ఓకే. అలా మన ఎనర్జీని ఉపయోగించాలి. అంతేగాని కోపంతో ఎదుటి వాళ్ళ మీద కేకలేయకూడదు. ఓకే. ఇప్పుడు కోపం గురించి వన్ బై వన్ తెలుసుకుందాం. అసలు ఇది ఎక్కడి నుంచి పుట్టుకొస్తుంది? ఈ కోపం అనేది ఒక వ్యక్తి నుండి మనకు రాదు. ఓకే. నాకు చాలామంది తెలియక దీని గురించి అర్థం చేసుకోక నాకు నన్ను చూస్తే కోపం వచ్చేస్తుంది అంటాడు. ఇది కోపం అనేది ఒక వ్యక్తి మీద మీకు కోపం ఉందనుకో, అది ఆ వ్యక్తి ద్వారాగా మీకు అది రావట్లా. ఓకే. ఫస్ట్ పాయింట్. కోపం అనేది వ్యక్తుల నుండి మనకు రాదు. రెండో పాయింట్. ఒక ఏదో సిట్యుయేషన్ బ్యాడ్‌గా ఉంది. అక్కడ అలా ఉందని కూడా మనకి కోపం అక్కడ సిట్యుయేషన్ నుంచి రాదు. ఓకే. ఆ వ్యక్తులు ద్వారా మనకు కోపం రాదు. ఆ సిట్యుయేషన్ ద్వారా కూడా మనకి కోపం రాదు. ఓకే. ఇది ఏంటన్నది చాలా క్రిస్టల్ క్లియర్‌గా చూద్దాం. ఓకే. ఇన్నాళ్ళు తెలియక మనం నిందలేసాం. ఆ వ్యక్తి వల్ల నాకు కోపం వస్తుంది. ఆ పని అవ్వలేకపోవడం వల్లే నాకు కోపం వస్తుంది. ఇట్లా ఉన్నాయి మన ఆలోచనలు. ఎందుకంటే మన పెద్దలు అలాగే నేర్పారు. మన చుట్టూ ఉన్న వాతావరణం అలాగే అన్నారు. ఓకే. కానీ ఒక వ్యక్తి ద్వారాగా కోపం రాదు. ఒక పరిస్థితి ద్వారాగా కోపం రాదు. మరి కోపం ఎక్కడి నుంచి వస్తదిరా అంటే బయట నుంచి అయితే రాదు కోపం. ఓకే. బయట ప్రపంచం నుండి రాదు. సొసైటీ నుంచి కోపం రాదు. కోపం నీ నుండే వస్తది. నీలో ఒక ఎమోషన్ అది. యాంగర్ అనేది. ఓకే. ఆ ఎమోషన్‌ని ఆహ్, నువ్వు కంట్రోల్ చేయలేకపోతే అది బయట ట్రిగ్గర్ చేస్తూ ఉంటదన్నమాట. ఓకే. అయస్కాంతం ఎలా అట్రాక్ట్ చేస్తూ ఉంటది బయట ఐరన్‌ని, ఇనుముని అయస్కాంతం ఎలాగైతే ఆకర్షిస్తదో అలాగా మీలో ఆ కోపం అనే బ్లాక్‌తో మీరుంటే గనక ఓకే. వెంటనే రియాక్ట్ అయిపోవడం, ప్రతి చిన్న విషయానికి కోప్పడిపోవడం ఇలా చేస్తుంటారు. అంటే మీలో ప్రాబ్లమ్. బయట అంతా ఓకే ఉంది. ఆ పని అవ్వచ్చు, అవ్వకపోవచ్చు. అవ్వ అవ్వ అవితే నవ్వడం, అవ్వకపోతే కోప్పడిపోవడం అనేది ఏంటంటే అది మీలో ఉన్న ఒక గుణం. ఓకే. బయటిది కాదది. సో, కోపం వ్యక్తి ద్వారా కాదు బయట నుంచి రాదు. పరిస్థితుల వల్ల బయట నుంచి రాదు. మరి కోపం ఎందుకొస్తదంటే ఎక్స్‌పెక్టేషన్స్ మాట. ఓకే. మీకు నచ్చినట్టు ఆ వ్యక్తి లేడనుకో, మీకు ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మీరు చెప్పినట్టు ప్రవర్తించట్లేదు బిహేవియర్ మీకు కోపమొస్తది. అంటే మీరు ఎక్స్‌పెక్ట్ చేశారు. ఏయ్! నేనెలా ఉన్నానో ఆడలా ఉండాలి. నేను చెప్పిందే వినాలి అని ఎక్స్‌పెక్ట్ చేశారు మీరు. ఇలా ఏదైనా ఎక్స్‌పెక్ట్ చేస్తే మీకు కోపమొస్తది. ఒక పని ఇలా అవ్వాలి ఫర్ ఎగ్జాంపుల్ అలా అవ్వలేదు. అలా అవ్వకపోయినప్పుడు మీకు ఎక్స్‌పెక్ట్ చేశారు అలా అవ్వాలని. అంటే కోరుకున్నారు మీరు అలా అవ్వాలని. కానీ అక్కడ అవ్వలేదు. అప్పుడు మీకు కోపమొస్తది. ఓకే. ఎక్కడ మీలోంచి. అంటే మీరు బయట పని అవ్వలేదు అని మీరు చూస్తున్నారు. ఆ వ్యక్తి నేను చెప్పింది వినలేదు అని మీరు కోపం. ఓకే. ఎందుకంటే ఏ వ్యక్తి ఎవరో కూడా అందరూ ఈక్వల్ కాదు. ఎవరీబడీ ఈజ్ యూనిక్. ఓకే. మీ ఆలోచన తీరు వేరు. నా ఆలోచన తీరు వేరు. మీ యొక్క సోల్ డిజైన్ వేరు. నా సోల్ డిజైన్ వేరు. ఎప్పుడూ కూడా ఒక వ్యక్తిని మనం మార్చలేం. ఎందుకంటే పీపుల్ ఎప్పుడు కూడా మీరు ఒక విషయం చెప్పారు ఒక వ్యక్తికి ఒక పని చేయమని. ఆడేం చేస్తాడంటే వాడు ఏదైతే కోరుకుంటున్నాడో అదే చేస్తాడు. మీరు కోరుకుంది ఏం చేయడు. ఓకే. మీరు చెప్తారు అంతే. కానీ వాడి లోపల ఏదో ఉంటదండి. ఆడు మనస్ఫూర్తిగా ఉన్నదాన్నే ఆడు చేస్తాడు. గుర్తుపెట్టుకోండి. పీపుల్ డూ వాట్ దే వాంట్. ఓకే. ఎవరైనా సరే వాళ్ళకి ఏం కావాలో అదే చేస్తారు. నాట్ వాట్ యూ వాంట్. ఓకే. మీరేదైతే కోరుకున్నారో అలా ఉండరు ఎప్పుడు కూడా. అది మీరు ఎవరిని కూడా ఏది కూడా ఏ వ్యక్తి నుంచి కూడా మీరు ఎక్స్‌పెక్ట్ చేయొద్దు. ఓకే.
మీరు చెప్పినట్టు ఎవరు వినరు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు అవ్వచ్చు, బయట వాళ్ళు అవ్వచ్చు. మీరు అనుకుంటారు. కానీ ఇన్నర్‌గా వేరేది ఉంటది వాళ్ళకి. ఎందుకంటే ఆ డిజైన్ వేరే ఆడిది. ఓకే. వాడి యొక్క గుణాలు వేరు. ఆ గుణాలను బట్టి ఆడు వెళ్తా ఉంటాడు ఆడు. పైకి నవ్వుతాడు మీ దగ్గర యాక్ట్ చేయాలి కాబట్టి. కానీ లోపల వాడి యొక్క సోల్ డిజైన్ వేరు. సో, అందుకే మనం ఎవరిని కూడా మనం మార్చలేం. ఓన్లీ మనం వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తాం అంతే. ఇలా అని చెప్పేసి. కానీ ఎవరిని మనం మార్చలేం. వాడు ఎప్పుడైతే డిసైడ్ అవుతాడో నేను మారాలని అప్పుడు వాడు మారుతాడు. ఓకే. అది వాడి గుణానికి సంబంధించింది. కానీ మనం ఏంటంటే ధర్మంగా మనం చెప్పాలి. ఇది ఉంటే ఇలా బాగుంటది అని మనం చెప్తాం అంతే. ఇది ఇలా ఉంటే ఇలా ఈ ఈ పని అవుతది. నువ్వు ఇలా ఉంటే ఇది బాగుంటదని చెప్తాం అంతే. ఓకే. ఇంకా అది చెప్పడం వరకే మీరు. అక్కడి నుంచి మీరేం ఎక్స్‌పెక్ట్ చేయకూడదు. ఇలాగ అలాగా అవ్వాలని చెప్పి. ఎక్స్‌పెక్ట్ చేస్తే మీకు కోపమొస్తది. ఎందుకంటే అవ్వలేదు. మీరు అనుకున్నది అవ్వలేదు కదా! సో, ఇలా ఎక్స్‌పెక్ట్ చేయడం వల్ల మనకి కోపమొస్తది. సో, ప్రజలెప్పుడు కూడా బయట వాళ్ళు ఏదనుకున్నారో, కోరుకున్నారో అదే చేస్తారు తప్ప మీరు చెప్పింది వాళ్ళు చేయరు. ఏ వ్యక్తి చేయడు అలాగా. ఓకే. మీరనుకుంటారు. ఎంతో కొంత అక్కడ వాళ్ళ యొక్క అప్లై చేస్తారు అందులోని. వాళ్ళ యొక్క లోపల ఏదైతే అనుకుంటున్నాడో, ఆ పనిలో వాడు అప్లై చేస్తాడు. అప్పుడు మీకు నేను ఇలా చెప్పాను అలా చేసావేంటి అని మాకు చిరాకు, ఇరిటేషన్, కోపమొస్తది. అలా వద్దు. అదెప్పుడు జరగదు అలాగా. ఎక్కడో చోట లోపం అనేది ఖచ్చితంగా ఉండటం అనేది జరుగుతది. ఓకే. ఆహ్, ఇలా కూడా మనం ఎక్స్‌పెక్టేషన్ వల్ల కోపమొస్తది. ఇదొక నంబర్ 1. ఓకే. ఇదొక పాయింట్ గుర్తుపెట్టుకోండి. ఇలా మాట. అంటే మీరు ఒక సిట్యుయేషన్‌ని ఇలా జరగాలని ఊహించారు ఒక మంచిగా. జరగలేదు. రాంగ్ జరిగింది. కోపమొస్తుంది. అలాగే ఒక వ్యక్తిని బాగా నైస్‌గా మంచి ప్రవర్తించాలని అనుకున్నారు. కానీ అక్కడ వాడు ప్రవర్తించలేదు. అప్పుడు మీకు కోపమొస్తుంది. ఓకే. అంటే ఎక్స్‌పెక్ట్ చేశారు. నాకులా ఉండాలి, నా గుణాలతో ఉండాలి, నేను చెప్పింది వినాలి అలా. ఓకే. ఈ పని కూడా నేను చెప్పినట్టు అవ్వాలి అని అనుకున్నారు. అక్కడ అవ్వలేదు. కోపమొస్తుంది. ఓకే. ఇలాగ ఎక్స్‌పెక్టేషన్ వల్ల కోపమొస్తుంది. అదేవిధంగా వాళ్ళ అటెన్షన్ పే చేయాలి. నేను చెప్పింది వాళ్ళు అర్థం చేసుకోవాలి అని కొంతమంది ట్రై చేస్తూ ఉంటారు. నేను చెప్పిందే వాళ్ళు వినాలని చెప్పేసి. అప్పుడు కూడా మీకు కోపమొస్తది. ఎందుకంటే ఏ వ్యక్తి ఇప్పుడే చెప్పాను మీకు. ఏ వ్యక్తిని మనం మార్చలేం. ఇన్ఫర్మేషన్ ఇస్తాం అంతే. ఇచ్చేసి మీరు ఊరుకోవాలి అంతే. ఆడు చేస్తే ఓ నమస్కారం. చేయకపోతే 2 నమస్కారాలు పెట్టాలి. ఓకే. ఆడు చేయకపోతే ఎవరైతే ఆ ఫ్రీక్వెన్సీలో ఉన్నాడో వాడికి అప్పచెప్తాం వర్క్ అది. ఓకే. సో, అంతేగాని ఇతని మీద కోప్పడకూడదు మనం. ఓకే. ఎందుకంటే వాడు ఫ్రీక్వెన్సీ లెవెల్ తగ్గట్టు వాడు చేయగలడు. అంతకుమించి చేయలేడు. ఇప్పుడు వాడికి 50 కేజీలు బరువు పెడితే బరువు. మొయ్యలేడు ఆడు. 10 కేజీలయితే మొయ్యగలడు. ఎందుకంటే ఆడి గుణం అంతే. అలాగే ఇక్కడ వర్క్‌లో కూడా అది ఏదైనా అవ్వచ్చు. వాడి యొక్క స్థాయిని బట్టి వాడు చేస్తాడు. వాడు 50 కేజీలు మోయలేడు కదా! అటు. అది పక్కన పడేస్తాడు. మీరేమనుకుంటారు? మోస్తారు గాని ఆడిని నమ్మి మీరు వాడిని నమ్ముతారు. ఓకే. మీ మీ ఆలోచనలను వాడి మీద రుద్దుతారు. ఎక్స్‌పెక్ట్ చేసి. నేను అనుకున్నది జరగాలని చెప్పి. అక్కడ జరగదు. అప్పుడు మీకు కోపమొస్తుంది. ఓకే. కాబట్టి మీరు ఎక్స్‌పెక్టేషన్ ఏం చేయకండి. ఓకే. ఎంత మోస్తాడో మోయనివ్వండి అంతే అంతవరకే. అది చేయనప్పుడు అక్కడ ఆ ప్లేస్‌లో వేరే వ్యక్తిని మనం పెట్టి చేస్తాం. 50 కేజీలు మోసేవాడు ఎవరుంటారో వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ పెట్టొచ్చు ఆ టైంలో. ఓకే. ఇయన్నీ ఎక్స్‌పీరియన్స్ అవుతాయి. మీరేంటంటే గమనిస్తూ ఉండాలన్నమాట ఆగి అంతే. రెస్పాండ్ అవ్వాలి. కోప్పడిపోకూడదు. అయ్యో! ఈడు 50 కేజీలు పట్టుకెళ్ళి 10 కేజీలు మోస్తాడని కాదు. వాడి స్థితి అది. మనం గమనించాలి. అప్పుడు నెక్స్ట్ టైమ్ మళ్ళీ రిపీట్ అవ్వకుండా చూసుకోవాలన్నమాట అది. అయితే ఇక్కడ సమస్య అనేది బయట లేదు. వేరే వ్యక్తుల దగ్గర లేదు. నీ లోపడే ఉంది సమస్య అనేది. అంటే నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసావు అలా జరగాలని కోరుకున్నావు. కాబట్టి సమస్య అనేది ఎప్పుడు కూడా బయట వెతకొద్దు. నీలోనే ప్రాబ్లమ్. ఓకే. నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసి అలా అవ్వాలని అవ్వలేదు. సో, నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసాక నీదే ప్రాబ్లమ్. ఓకే. కాబట్టి అలా అవ్వద్దు. ఓకే. ఇలా ఎక్స్‌పెక్టేషన్ వల్ల కూడా మనకి కోపం వస్తుంది మెయిన్‌గా. ఇంకా రెండో పాయింట్ ఏంటంటే కోపం ల్యాక్ ఆఫ్ కంట్రోల్. ఓకే. మీ మైండ్ కంట్రోల్‌లో లేనప్పుడు మీకు కోపం వస్తది. ఓకే. ఆహ్, ఎందుకు ఈ మైండ్ కంట్రోల్ లేదు? ఎందుకు కోపం వస్తదన్నది చూద్దాం. ఓకే. కొంతమంది గౌరవం. ఓకే. అగౌరవాన్ని, అమర్యాదని వాళ్ళు భరాయించలేరు. అక్కడ కోపమొస్తది. ఓకే. మీరేదో పెళ్ళికెళ్లారు. మేము మాట్లాడలేదు, షేక్ హ్యాండ్ ఇవ్వలేదు, అసలు మీ వంకే చూడలేదు. కోపమొస్తది. అక్కడ ఏదో ఎక్స్‌పెక్ట్ చేశారు మీరక్కడ. ఇక్కడ కూడా ఎక్స్‌పెక్టేషనే. కాకపోతే మీరు గౌరవం దక్కనప్పుడు కోపమొస్తది. ఓకే. డిస్‌రెస్పెక్ట్. అదేవిధంగా పవర్‌లెస్. మీకంటూ ఒక పవర్ లేదక్కడ. ఏదో జస్ట్ నార్మల్ కామన్ పీపుల్‌గా ఉన్నారు. మీకంటూ ఒక వాల్యూ ఇవ్వట్లేదక్కడ. పవర్‌లెస్‌గా ఉన్నారన్నమాట. ఓకే. మీకంటూ పొజిషన్ ఏమి లేదక్కడ. నార్మల్‌గా ఉన్నారు.
పవర్ పవర్ లేదన్న ఆలోచన ద్వారా కూడా మీకు కోపం వస్తుంది. ఓకే. ఇవన్నీ ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. నేను ఇలా ఉండాలి పవర్‌గా, మంచి పొజిషన్‌గా, నన్ను అందరూ గౌరవించాలి అని ఉన్నారనుకో, అక్కడ లేదనుకో కోపం వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. అదే మీ మాట ఎవరు వింటలేదనుకో కోపం వస్తది. ఓకే. అంటే ఏంటి, మీరు బయట వాళ్ళ నుంచి ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారు. మీరు బయట వాళ్ళలో నెతికినంత కాలం మీకు కోపం వస్తది. సో, మీరు ఎప్పుడైతే మెడిటేషన్ చేసి ధ్యానం చేస్తారో, ఈ బయట వాళ్ళ ఎక్స్‌పెక్టేషన్ ఆగిపోతాయి. లోపల నుంచి మీరు క్లియర్ చేసుకుంటూ వస్తారు. అప్పుడు మీ ఎనర్జీ ద్వారా ఆటోమేటిక్‌గా మీ దగ్గరొస్తారు. అందుకే అన్నిట్లికి మళ్ళీ ఇక్కడికే రావాలి మెడిటేషనే. మెడిటేషన్ చేస్తే మీరు ఎవరిని ఎక్స్‌పెక్ట్ చేయరు. మీ సమస్యలు మీ ద్వారాగానే క్లియర్ చేసుకుంటారనమాట. మీరు అనుకున్నది అవ్వాలంటే మీరు ధ్యానం చేయాల్సిందే. ఓకే. సో, నెక్స్ట్ అదేవిధంగా ఇలా రెస్పెక్ట్ ఇవ్వకపోయినా, లేపోతే మీకు ఎవరు మిమ్మల్ని పట్టించుకోకపోయినా, ఈ కోపం అనేది అవుతది. అప్పుడు మీకు కంట్రోల్ తప్పుతదన్నమాట మీ మైండ్. నాకే రెస్పెక్ట్ ఇవ్వరా అని చెప్పేసి కోపంతో ఊగిపోతా ఉంటారన్నమాట. సో, ఇలాగా మీరు గౌరవం ఎక్స్‌పెక్ట్ చేసినా, మిమ్మల్ని ఎవరు పట్టించకపోయినా, మీకు ఎటువంటి పవర్ అంటే పొజిషన్ లాంటివి లేకపోయినా, పవర్‌లెస్‌గా ఉన్నా, మీకు కోపం అనేది ట్రిగ్గర్ అవుతూ ఉంటదన్నమాట. సో, మీరు బయట విషయాన్ని ఏమీ కంట్రోల్ చేయలేరు. ఏ పరిస్థితులు మీరు బయట కంట్రోల్ చేయలేరు గుర్తుపెట్టుకోండి బయట నుంచి. అలాగే ఏ వ్యక్తిని కూడా మీరు కంట్రోల్ చేయలేరు. ఎవ్వరో మీ మాట వినరు. మీరు వింటారని మీరు అనుకుంటారు. వాళ్ళ లోపల వేరేది ఉంటది. అది ఎవడికి తెలీదు. ఆడికే తెలుస్తది ఆ ఆలోచన. సో, మీరు ఎవరిని కూడా బ్లైండ్‌గా నమ్మొద్దు. తర్వాత రెండోదంటే ఎవరి మీద డిపెండెన్స్ అవ్వద్దు. ఓకే. ఈడు చేయకపోతే నెక్స్ట్ ఏంటి? నెక్స్ట్ ఎలా అలాగే ఎప్పుడు కూడా మీకు 2 విధాలుగా మీరు ఉండాలి. ఓకే. సిట్యుయేషన్స్. ఓకే. ఇది చేయలేదు ఫర్ ఎగ్జాంపుల్. నెక్స్ట్ ఏం చేయలేదు అక్కడ. అలాగా స్టెప్ 2 కూడా ఎప్పుడు కూడా ఆ రెండో ఆలోచన థాట్ ప్రాసెస్ కూడా మీకు ఉండాలి. అక్కడ ఉన్న సిట్యుయేషన్ బట్టి, వ్యక్తులను బట్టి. ఓకే. ఇది చేయకపోతే అప్పుడు అలా చేసుకోవచ్చు అన్నట్టు. ఓకే. అందుకు 2 ఆలోచనలు ఎప్పుడు కూడా ఉండాలి. మీరు ఒక ఆలోచన వెళ్తారు. కానీ వీడు ఒకవేళ చీటర్ అయినా, మోసం చేసేవాడైనా సరే మీకు తెలీదు కదా! ఆడి మనసులో ఏముందో మీకు తెలీదు కాబట్టి అప్పుడు మీరేం జేస్తారంటే, మీ ఆలోచన ఏదైతుందో రెండోదో దాన్ని అమలు చేస్తారు. అంటే ప్లాన్ ఏ ఫెయిల్ అయింది. ప్లాన్ బితో మీరు ముందుకెళ్తారనమాట. అప్పుడు మీకు కోపం రాదు. ఓకే. మీకు ఎప్పుడు కూడా ఎక్స్‌పెక్టేషన్ చేయొద్దు. సిట్యుయేషన్ మార్చుకుంటే మనం వెళ్ళాలన్నమాట. సిట్యుయేషన్ అక్కడ అలా ఉంది. మీరు మార్చుకోండి సిట్యుయేషను. మీ చేతిలో పనది. మీ మైండ్ ద్వారా మీరు ఉపయోగించొచ్చు దాన్ని. ప్లాన్ వేరేగా. ఓకే. సో, ధ్యానం చేస్తే మీ మైండ్ మీ కంట్రోల్‌లో ఉంటది. మీ మైండ్ కంట్రోల్ ద్వారాగానే మీరు కోపాన్ని ఆపొచ్చు. బయట నుంచి మట్టుకు ఎవరిని ఆపలేరు. ఏ సిట్యుయేషన్ ఆపలేరు. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. మీలోనే ఉందంతా. కోపాన్ని మీ మైండ్‌ని కంట్రోల్ చేస్తేనే అది ఆగుతది. ఇంక నెక్స్ట్ 3 కోపం ఎందుకొస్తుందంటే మూడో పాయింట్, మీ మైండ్ ఎప్పుడైతే ఓవర్‌లోడ్ అయిపోయిందనుకో, ఆలోచనలతో నిండిపోయిందనుకో, చిరాకులతోటి, పరాకులతోటి, రకరకాల చిన్న చిన్న థింగ్స్‌తో పనులవ్వక రకరకాల అన్నీ చెత్తా చెదర ఆడనివి అక్కలమ్మ అమ్మలక్క కవర్లు అంటారు చూసారా? అవన్నీ పనికిరాని చెత్త రాజకీయాలు సంబంధించిన న్యూస్ ఇంకా వగైరా వగైరా చెత్తా చెదారాన్ని లేకపోతే రకరకాల మూవీ క్లిప్స్ భయంకరంగా సంబంధించినవి, డేంజర్‌కి సంబంధించినవి, ఓకే. గొడవలకు సంబంధించినవి ఇలాంటి చెత్తా చెదారం మీ మైండ్ ఓవర్‌లోడ్ అయిందనుకో ఆలోచనలతోటి, అప్పుడు కూడా మీకు కోపం వస్తుందన్నమాట. ట్రిగ్గర్ అవుతుంటది బయట ఆటోమేటిక్‌గా. ఓకే. కొనంత చిన్న చిన్న దానికే విసుక్కుంటూ ఉంటారన్నమాట. ఓకే. సో, మైండ్‌లో చెత్త ఉన్నప్పుడు, మైండ్ ఫుల్‌గా ఉన్నప్పుడు చెత్తతోటి చెత్త ఆలోచనలతోటి మీకు కోపం వస్తది. ఇది మూడో పాయింట్. అదేవిధంగా చాలామంది ఒకేసారి అన్ని రకరకాల పనులు చాలా పనులు చేసేద్దామనుకుని మైండ్‌లో పెట్టుకొని అన్ని రకరకాల పనులు పెట్టుకుంటారు బుర్రలో. ఇవాళ ఇన్ని రకాల పనులు చేశాను. ఆడు ఏం చేయడు అంతగా. ఓకే. ఎవరైతే త్రికటశుద్ధిగా ఒక వర్క్ పెట్టుకుంటాడో అది సక్సెస్‌ఫుల్‌గా చేస్తాడు. చాలా టూ మెనీ టాస్క్స్ పెట్టుకున్నా మీకు కోపం వస్తా ఉంటది. ఆ పని అవ్వదు కదా మీకు. ఎందుకంటే ఒక పని చేస్తే మీ ఎనర్జీ అక్కడికెళ్ళి ఆ పని అవుతది. మీరు మీ దగ్గర ఉన్న ఎనర్జీని 10 రకాలు, 20 రకాలకి ఇచ్చేస్తే మీకు ఏ పని అవ్వదు. ఎనర్జీ వేస్ట్ అవుతది తప్ప. మీ దగ్గర ఉన్న శక్తిని ఏదైతే ఉందో దాన్ని అలాగా జల్లేస్తే ఏమవుతది? ఎవరికీ కడుపు నిండదన్నట్టు. ఓకే. సో, అందుకు ఎక్కువగా పనులు ఎట్టుకున్నా మీకు చిరాకొస్తది. మీకు చిరాకు ఇన్ ద సెన్స్ కోపమొస్తది. ఓకే. ఎక్కువ పనులు పెట్టుకున్నా. అదేవిధంగా ఎక్కువ పనులు పెట్టుకున్నా, ఆ పనులు అవ్వలేదు. అప్పుడు ఆటోమేటిక్‌గా ఎక్కువ వర్రీస్. ఓకే. ప్రతిదానికి రకరకాల చిన్న చిన్న వర్రీస్, బాధలన్నీ కూడా ప్రతిదానికి బాధపడతారనుకో, ఆ బాధలన్నీ ఉన్నా మీకు కోపమొస్తది. ఓకే. ఎక్కువ వర్రీస్ ఉన్నా మీ మైండ్‌లో కోపమొస్తది. ఎక్కువ పనులు ఎట్టుకున్నా
కోపం వస్తది. ఓకే. కోపం ఇలా ట్రిగ్గర్ అవుతా ఉంటది బయట ఆటోమేటిక్‌గా. ఎప్పుడు మీ మైండ్ ఫుల్‌గా లోడ్ అయిపోతున్నప్పుడు. అందుకే మైండ్‌ని మనం ధ్యానం ద్వారాగా మైండ్‌ని ఖాళీ పెట్టుకోవాలి. ఓకే. అప్పుడు హ్యాపీగా మీకు కోపం అనేది రాదు. ఇంకా కోపం రావడానికి ఎక్కువ ఛాన్స్ ఏముందంటే రెస్ట్. మీకు నిద్ర సరిగ్గా లేకపోయినా, ధ్యానం లేకపోయినా ఓకే. అంటే మీ మైండ్‌కి రెస్ట్ లేదని అర్థం అక్కడ. ఓకే. ఇప్పుడు ఫ్యాన్ తిరుగుతూ ఉంది ఫర్ ఎగ్జాంపుల్. అలా వదిలేస్తే ఏమవుతది? కాలిపోద్దా లేదా వేడికి? తర్వాత పని చేయదు. బేరింగ్ కూడా అరిగిపోయి అసలు ఫ్యాన్ కూడా తిరగదింక. ఓకే. అవసరం ఉన్నంత సేపే మనం మైండ్‌ని ఉపయోగించాలి. ఏ పనికైనా సరే. ఓకే. అవసరం ఉంటేనే ఆలోచించాలన్నట్టు. ఓకే. అలాగే టైమ్ టు టైమ్ మనం నిద్ర పడుకోవడం గానీ, టైమ్ టు టైమ్ మెడిటేషన్ చేసుకోవడం గానీ, ఎప్పటికప్పుడు మనం మైండ్‌ని రెస్ట్ ఇచ్చుకుంటూ ఉంటే బావుంటది. మైండ్‌లో రెస్ట్ ఇవ్వలేదనుకోండి, మీకు అలసిపోయి మీకు కోపమొస్తది. చిరాకొచ్చి కోపమొస్తూ ఉంటది. సో, మీరు రెస్ట్ ఇస్తా ఉండాలి మీ బాడీకి. అంటే స్లీపింగ్ నిద్ర ద్వారా అవ్వచ్చు, మెడిటేషన్ ద్వారా అవ్వచ్చు. ఓకే. అంటే రెస్ట్ లేకపోవడం వల్ల కూడా కోపమొస్తది అంటున్నా. తర్వాత మనం ప్రాబ్లమ్ సాల్వ్ చేయకుండా వాటి నుంచి తప్పించుకున్నారనుకో, చాలా ఏదో వర్క్ కొన్ని పనులు చేద్దామని పెట్టుకున్నారు. అటు నుంచి మీరు అవకాశం ఉంది. ఆ టైంలో చేస్తే అది అవుతది. కానీ మీరు చేయకుండా ఫోన్ చూసుకోవడం, లేదా ఫ్రెండ్స్‌తో సోది కబుర్లు చెప్పుకోవడం ఇలాంటివి పెట్టుకున్నప్పుడు ఆహ్, అది ఆటోమేటిక్‌గా ఏమవుద్దంటే కోపం బయట వాటిని పని అవ్వలేదు అన్నదాన్ని చిరాకొచ్చి ట్రిగ్గర్ అవుతూ ఉంటదన్నమాట బయట. ఓకే. ప్రేరేపిస్తది. కోపం వస్తూ ఉంటది. అయ్యో! నేను ఈ పని చేయలేదు. చిరాకొచ్చింది. మీరు అనుకున్నది అనుకున్న టైంలో మీరు చేయాలి. మీకు అవకాశం ఉంది. కానీ మీరు చేయలేదు. అప్పుడు మీకు ఆటోమేటిక్‌గా కోపం అనేది వస్తది. సో, మీరు టైమ్ టు టైమ్ మీరు ఏదనుకున్నారో అది మీరు చేసుకొని వెళ్ళిపోతే మీకు కోపం రాదు. ఒక టైమ్ టేబుల్ ఏసుకోవటం. ఆ టైమ్ టేబుల్ ఒక 10 నుంచి నేను 12 గంటల వరకు ధ్యానం చేయాలి అని అనుకున్నప్పుడు, ఆ 2 గంటలు ధ్యానం చేసేయటమే. ఓకే. 1 నుంచి 2 వరకు నేను ఏదో చదువుకోవాలనుకుంటే చదివేసుకోవడమే. ఇంక వేరే ఆప్షనే లేదింక. అది చేసుకుంటూ వెళ్ళిపోవడమే. అలా టైమ్ టేబుల్ సిస్టమాటిక్‌గా మీరు ఏం చేయాలి అని రాసుకొని, సిస్టమాటిక్‌గా మీరు చేసుకుంటే మీకు కోపం రాదు. ఓకే. అందుకే ఏం చెయ్యాలి? ఒక టైమ్ టేబుల్. ఏం చేయకూడదు ఒక టైమ్ టేబుల్ ఏసుకోవడం. ఓకే. చేయనట్లని మనం పక్కన పెట్టేసి చేయవలసినవి టిక్ పెట్టుకుంటా చేసుకుంటూ వెళ్ళిపోవాలి రోజు. అప్పుడు మీకు కోపం రాదు. మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే మీ మైండ్ ఓవర్‌లోడ్ అంటే కప్పు నిండా టీ పోస్తారనుకో ఏమవుతది? ఒక చుక్క నిండా ఉంది ఫుల్‌గా. ఇంకా పోస్తే ఏమవుతది? మొత్తం అక్కడంతా పెంటవుతది. కిందంతా ఫ్లోర్ అంతా అయిపోయి లేకపోతే టేబులో, కప్పో, టీపాయో ఏదోటి మొత్తం అంతా చిరాకు చిరాకు అయిపోతదక్కడ. అలాగే మీ మైండ్‌లో ఆలోచనలు ఎక్కువైతే ఇంక మీ కంట్రోల్ ఉండదు. ఏం మాట్లాడతారో తెలీదు. ప్రతి ఒక్కళ్ళ మీద చురుకులాడేస్తూ ఉంటారన్నమాట. ప్రతి ఒక్కళ్ళ మీద కేకలు వేస్తూ ఉంటారు కోపంతోటి. ఎందుకు? లోడ్ అయిపోయింది ఇంకా. ఎక్స్‌ప్లోడ్ అవుతుంది. బయటకొచ్చేస్తది అంతా కూడా. మీలో ఉన్న శతాలన్నీ కూడా నువ్వచ్చేది, ఇచ్చేది ఎదురోళ్ళ మీద రెచ్చిపోతా ఉంటారన్నమాట కోపంతోటి. సో, అదే టీలో నిండా ఏసేస్తే ఒలిగిపోద్ది కదా! సో, టీ కప్ ఖాళీగా ఉంటేనే కొంచెం మనం తాగడానికి బావుంటది. నిండా ఫుల్‌గా నిండేసి మనం తాగలేం మీద ఒలిగిపోతా ఉంటదన్నమాట. సో, అలాగే మీరు మైండ్‌ని ధ్యానం ద్వారాగా ఖాళీ చేసుకుంటే కోపం రాదు. మీ మైండ్ నిండా నిండిపోయిందనుకో ఆలోచనలు. ఆలోచిస్తూ ఉందనుకో, టీ కప్ ఎలాగైతే కింద ఒలుగుతాయో, ఒలిగిపోతుందో టీయ నిండా ఏసినప్పుడు అలాగే వెంటనే రియాక్ట్ అయిపోతారనమాట. ఎవరైనా మీరు అనుకున్న పని జరగకపోయినా, మీరు చెప్పిన మాట వినకపోయినా ఎదుటి వ్యక్తులు మీరు వెంటనే రియాక్ట్ అయిపోయి వాళ్ళ మీద కేకలు వేయటం కోపంతోటి జరుగుతది. ఓకే. అందుకనే పాజ్. ఒక నిమిషం ఆగి శ్వాస మీద ధ్యాస పెడితే మీకక్కడ ఆ సిట్యుయేషన్ అంతా కూడా అక్కడ కూల్ అయిపోతది ఆటోమేటిక్‌గా. ఇదొక టెక్నిక్. నెక్స్ట్ ఇంకా కోపం నాలుగో పాయింట్ ఏంటంటే మనకు కోపం ఇగో వల్ల వస్తది. ఇగో అంటే తెలుసు కదా మీకు? ఏమంటారు దాన్ని తెలుగులో? అహంకారమా? ఇగో. నేనే గొప్ప, ఆడికంటే నేనే గొప్ప. ఓకే. ఇగో. మీ ఇగో సాటిస్ఫాక్షన్. ఓకే. ఒప్పుకోరు. మిమ్మల్ని ఎవరైనా తగ్గిస్తే మీరు ఒప్పుకోరన్నమాట. ఫీల్ అయిపోతారు. ఇగో నేననే అహంకారంతోటి ఒక ఇగో ఎవరైతే ఉంటదో వాళ్ళకెప్పుడు కూడా కోపం ఉండదు. ఇగోతో ఉన్న వాళ్ళందరూ ఎప్పుడు కూడా కోపంతో ఉంటారు. ఓకే. ఎందుకంటే సాటిస్ఫై అవ్వడాడు. ఆడిని సాటిస్ఫై చేస్తూ కూర్చోవాలన్నమాట. ఓకే. అని పెద్దగా మనం అగ్రి అవ్వాలి. యాక్సెప్ట్ చేయాలి. వాడు ఏది చెప్పినా మనం యాక్సెప్ట్ చేస్తే ఆడి ఇగో ఓకే. నార్మల్‌గా ఉంటది. లేపోతే ట్రిగ్గర్ అవుతూ ఉంటదన్నమాట. సడెన్‌గా రెచ్చిపోతూ ఉంటాడు. వాడు ఇగోతో ఉన్నవాడు ఎప్పుడు కూడా
చాలా ప్రమాదం. వాడిని మనం కామ్‌గానే, కూల్‌గా ఉంచాలండి. ఓకే. ఇలాగా ఈగో వల్ల కూడా మనకి కోపం అనేది వస్తది బయటికి. విచిత్రం ఏంటంటే ఈగో అనేది యాక్చువల్లీ అదేమి బలం కాదు. ఓకే. ఎవరైతే సైలెంట్‌గా, శాంతిగా ధ్యానం చేసి త్రికరణ శుద్ధిగా ఉంటారో వాడు శక్తివంతుడు. ఎవరైతే ధ్యానం చేయకుండా రకరకాల అనవసరంగా కేకలు వేస్తాం. అవసరం ఉండి అక్కడ ఏమన్నా ఒక సిట్యుయేషన్ ఉంది. అది ఆరోగ్యకరమైన హెల్తీగా అక్కడ పని చేయాలి. ఇప్పుడు వర్షంలో సిమెంట్ బత్త తడుస్తుంది. ఇక్కడేమో ఊసులు పెట్టి కూర్చున్నాడు. ఇక్కడ మనం అమ్మ కొద్దిగా సిమెంట్ పెడితే అమ్మ అంటే ఆడు చేస్తాడా? ఎళ్ళరా సిమెంట్ బత్త తీసుకురారా అంటే ఆటోమేటిక్‌గా తీసుకొచ్చి ఇక్కడ ఏస్తాడు అన్నట్టు. ఓకే. అంటే అక్కడ ఆరోగ్యకరం చెప్పాలి. లేకపోతే సిమెంట్ పాడైపోద్ది అక్కడ బయట వర్షంలో. సో, అక్కడ సిట్యుయేషన్ బట్టి అది ఆరోగ్యకరం. మీరు చెప్తేనే ఒకడు మామూలుగా చెప్తే వినడు. ఒకడికి కొంచెం డోస్ పెంచి అక్కడ అది కోపం కాదు. ఆరోగ్యకరంగా అన్నారు. ఎందుకంటే బస్సు తడిసిపోతుంది. నష్టం అది. అక్కడ మనం ఉపయోగించాలి. సిట్యుయేషన్ బట్టి మనం కోపాన్ని మనం బయటికి తీయాలి అప్పుడప్పుడు అంతే. కోపం లేకుండా మీరు కుదరదు. కానీ ఆరోగ్యకరమైన కోపంగా ఉండాలన్నమాట. ప్రతిదానికి అనవసరంగా కోపపడటం కాదు. అది పనికిమాలిన కోపం, అది మీకే డ్యామేజ్ అవుతుంది. హెల్త్ ఇష్యూస్ గాని అట్లా. ఆరోగ్యకరం అంటే ఏంటి? తీసి లోపడేయి అన్నది అది కథ వేరే ఉంటది. ఓకే. తడిసిపోతుంది. ఇక్కడేమో ముచ్చటెడతా కూర్చున్నాడు ఆడు. తెలిసి కూడా. అక్కడ పనవ్వదు. అక్కడ మరి కొంచెం సీరియస్‌గా ఉంటే ఆడు అట్టుకొచ్చి లోపడేస్తాడు. వెంటనే భర్త లోపలికొచ్చేస్తది కేకేయగానే. ఓకే. ఎందుకు? అట్లా. అక్కడ అవసరం బట్టి మనం దాన్ని ఉపయోగిస్తూ ఉండాలి. కొంతమంది నేనే కరెక్టు, నేనే రైటు అని ప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నాలు చేస్తారన్నమాట. ఖచ్చితంగా నా పేరే ఉండాలక్కడ. ఓకే. నేనే కరెక్టు అందరికంటే అన్నవాడు వాడు ఈగోతో ఉన్నట్టు లెక్కమాట. అహంకారం అనుకోండి దాన్ని. ఓకే. వాడికి కోపం వచ్చి చేస్తూ ఉంటదన్నమాట. ప్రూవ్ చేసుకోవాలి, 10 మందిలో నేను పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోవాలన్నవాడు ఎప్పుడు కూడా కోపంతో ఉంటాడు. ఏ పేరు ప్రఖ్యాతులు ఎక్స్‌పెక్ట్ చేయనోడు సైలెంట్‌గా ఉంటాడు. చెప్పాను కదా మళ్ళీ ఇక్కడికే. ఎక్స్‌పెక్ట్ చేస్తున్నారా? ఇలా ఉండాలి, ఇలా జరగాలి అంటే కోపం వచ్చేస్తది ఆటోమేటిక్‌గా. ఏ ఎక్స్‌పెక్టేషన్ చేయకూడదు. మన భగవద్గీతలో చెప్పినట్టు మీ డ్యూటీని చేసి వదిలేయడమే. మీకు ఎంతవరకు అవకాశం ఉందో అంతవరకు మీరు చేసి వదిలేయడమే. ఆ రిజల్ట్ అనేది ఆటోమేటిక్‌గా వస్తదది. నేచర్ చూసుకుంటది. ఓకే. గాడ్ చూసుకుంటారన్నట్టు. నేచర్ చూసుకుంటదక్కడ. రిజల్ట్స్ గురించి మనం వర్రీ అవ్వకూడదు. మన డ్యూటీ చేసి వదిలేయాలి. మీరు ఎప్పుడైతే నేను గౌరవించాలి, నేనే కరెక్ట్ అని అందరూ అనుకోవాలన్నప్పుడు మీకు కోపం వస్తది ఆటోమేటిక్. బలవంతుడు ఎప్పుడు కూడా సైలెంట్‌గా ఉంటాడు. ఇన్ ద సెన్స్ కామ్‌గా ఉంటాడు. సైలెన్స్ ఇన్ ద సెన్స్ కామ్. నువ్వు మాట్లాడకపోతే పని అవ్వదు కదా అక్కడ. అంటే ఎంత అవసరం అంతే మాట్లాడతాడు. తర్వాత కామ్‌గా ఉంటాడు. వీడు స్ట్రెంగ్త్‌గా ఉంటాడు. ఓకే. అంటే మొత్తం నోరు మూసి కూర్చోమని కాదు. అక్కడ సిట్యుయేషన్ బట్టి మనం చెప్పేసి సైలెంట్ అయిపోవాలి నెక్స్ట్ మినిట్‌లో ఇంక మీకు అది ఉండకూడదు అన్నట్టు. ఓకే. ఎవరికైతే ఈగో ఉంటుందో ఈగో క్రియేట్స్ యాంగర్. ఈగోయే కోపాన్ని తయారు చేసుకుంటా సృష్టిస్తూ ఉంటుందన్నమాట. సో, ఈగో అన్నది వదిలేయండి. ఓకే. నేనే గొప్ప, నాదే గొప్ప అంటే ఈగో ఉన్నట్టు. దాన్ని కాస్త వదిలేస్తే అది ఎప్పుడు వదులుతారు? మీ దగ్గర ధ్యానం ఎక్కువగా సాధన పెంచినప్పుడు అది ఆటోమేటిక్‌గా వెళ్ళిపోద్ది. మీరేమో దాన్ని పట్టుకోనవసరంలా. ఓకే. మీకు తెలియకుండానే ఎవరేమనుకున్నా మీరు లైట్ తీసుకుంటారు. కామ్‌గా, సైలెంట్‌గా ఉంటారన్నమాట. ఈ కామ్‌గా ఉన్న వ్యక్తి, శాంతిగా ఉన్న వ్యక్తి ఏం చేస్తాడంటే అర్థం చేసుకుంటాడు. ఓకే. అక్కడ జరిగిన వాస్తవం ఏంటో తెలుసుకొని, అర్థం చేసుకొని స్పష్టంగా ఆలోచిస్తాడన్నమాట. ఓకే. కోపపడకుండా ఆగి స్పష్టంగా ఏం జరిగింది? ఏం జరగబోతుంది? స్పష్టంగా ఆలోచిస్తాడన్నమాట. ఆ వ్యక్తే మనం పవర్‌ఫుల్ వ్యక్తి. అతని దగ్గర స్ట్రెంగ్త్ ఉంటది. ఓకే. ఆ వ్యక్తే బలమైన వ్యక్తిగా మనం చెప్పొచ్చింక. ఓకే. ఎవరైతే ప్రతిదానికి కోపపడిపోయి, ప్రతి చిన్న సిట్యుయేషన్‌కి కూడా అనవసరంగా కోపపడతారో వాడు బలవంతుడు కాదు. ఇది పక్కా ఇది గుర్తుపెట్టుకోండి. ఓకే. ఆగి సిట్యుయేషన్ ఇది. కావాలని ఎవరైనా పర్పస్‌ఫుల్‌గా సిట్యుయేషన్ డ్యామేజ్ చేయాలని చూస్తే అక్కడ మనం కొంచెం, కొంచెం చూపించాలక్కడ. ఏం చూపించాలి? అక్కడ సిట్యుయేషన్ తగ్గట్టు ఆరోగ్యకరమైన మీరు ఇలా చేయకూడదు మాస్టర్, మీరు ఇలా చెయ్యాలి అని చెప్తాం అంతే. అని వాళ్ళు వింటారా? ఆళ్ళిష్టం అది.
కానీ మీరు ధర్మంగా చెప్తారు అంతే. వినకపోతే ఆ వ్యక్తిని తీసేసి ఆ ప్లేస్‌లో ఇంకో వ్యక్తి వస్తాడు. ఎవరైతే ఆ ఫ్రీక్వెన్సీ కనెక్ట్ అవుతాడు. ఓకే. చెప్పాను అన్ని ఏళ్ళు ఒకలా ఉండవు. ఒక ఏలు పెద్దది, చిన్నగా ఉంటాయి ఈ ఫింగర్స్. వీళ్ళు కూడా వ్యక్తుల్లో ఒక ఫ్రీక్వెన్సీ కూడా అంతే. వాళ్ళ యొక్క స్థాయిని బట్టే ఉంటారు. సో, అక్కడ మీకు ఎంత ఫ్రీక్వెన్సీ అవసరమో మీకు తెలుస్తా ఉంటది. అలాంటి వ్యక్తులు మీకు అట్రాక్ట్ చేస్తారు. నెక్స్ట్ కోపం. ఇంకా ఐదో పాయింట్ ఏం చెప్తున్నామంటే, కోపం అనేది మనకి యూజువల్‌గా పాస్ట్ పెయిన్ అంటే గతంలో జరిగిన బాధ ఏదైతే ఉంటదో దాని ద్వారా మనకి కోపం వస్తూ ఉంటది. ఒక వ్యక్తి ఏదో చేశాడు, మీకు డ్యామేజ్ చేశాడు, బ్యాడ్‌గా ఏదో బిహేవ్ చేశాడు. అదే పదే పదేగా మీరు దాన్ని రివైజ్ చేస్తూ కూర్చున్నారనుకో, దాని గురించి ఆలోచిస్తూ, అక్కడ మీకు కోపమొస్తది. ఆడిని చూసినప్పుడల్లా కోపమొస్తది. లేకపోతే సిట్యుయేషను గుర్తొచ్చినప్పుడల్లా మీకు కోపమొస్తూ ఉంటది. ఇక్కడ వేరే ఇక్కడ వేరే పని చేస్తూ ఉంటారు. ఈ పనికి నా కోపానికి సంబంధం ఉండదు. ఆ కోపం పట్టుకొచ్చి ఇక్కడ ఇచ్చేస్తారు. అంటే ఆఫీస్‌లో ఏదో మీకు చిన్న ఆహ్, కొలీగ్స్ తోటో లేదా బాస్ తోటో ఏదో జరిగింది. కొంచెం గొడవ. అది అక్కడే అయిపోవాలి యాక్చువల్లీ. అది అయిపోయింది కదా! ఇంటికొచ్చేసారు. ఇంటికొచ్చారంటే ఏంటి అది అయిపోయింది అక్కడ పాస్ట్ అది. ఆ పెయిన్ అట్టుకొచ్చి ఇక్కడ పిల్లల మీద, మీ యొక్క భార్య మీద చూపిస్తూ ఉంటే అక్కడ మీకు కోపం. ఓకే. ఎందుకొచ్చింది కోపం? పాస్ట్ మెమరీస్. ఆ నెమరేసుకుంటా కూర్చున్నారన్నమాట. జరిగిపోయిన విషయాన్ని అదే పదే పదేగా మీ లోపల పెట్టుకున్నారు. ఆ లోపల ఏంటంటే ఇక్కడ బయట ఉన్న మీ ఇంట్లో ఎవరైతే ఉంటారో ఆ వ్యక్తుల మీద చూపిస్తూ ఉంటారన్నమాట. ట్రిగ్గర్ అవుతా ఉంటదన్నమాట. అక్కడ ఏదైనా కర్రీ కొంచెం సరిగ్గా ఉండకపోయినా, లేకపోతే మీరు అనుకున్న ఇంటికాడ ఏదైనా కొంచెం చిన్నయి చేయకపోయినా, ఏదో వంక మీకు కావాలి కాబట్టి కోపం రావాలంటే, అలా మీరు చిన్న చిన్న చిరాకు పడుతూ ఇంట్లో కేకలేస్తూ కోపం చూపిస్తూ ఉంటారన్నమాట. అందుకనే పాస్ట్ ఎప్పుడు కూడా మనం క్యారీ చేయకూడదు. చెప్పులు ఎలా బయట పెట్టేస్తాం ఇంటి బయట, అవన్నీ ఇంటి బయటే పెట్టేయాలి ఎక్కడెక్కడ. ఆఫీస్‌లో అయినా ఏదైనా గోల గందరగోళం ఇంటి బయటే. ఇంటి లోపలికొచ్చాక మీ వాతావరణం వేరు. అందుకే ఎప్పుడు కూడా మనం ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండాలి. ప్రస్తుత పరిస్థితిలో ఉండాలి. అది ఎప్పుడు ఉంటారు? ధ్యానం చేస్తే మాత్రమే మీరు ఆ ప్రెజెంట్ మూమెంట్‌లో ఉండగలరు. లేతే ఉండలేరు. లేతే గతంలోకెళ్ళిపోతది మనసు. లేదా భవిష్యత్తుకెళ్ళి భయపెడతా ఉంటది. గతంలోకెళ్ళి బాధ పెడతా ఉంటది. సో, మనసుతో కనెక్ట్ అవుతూ ఉంటారన్నమాట. ఎప్పుడు? ధ్యానం చేయనప్పుడు. ధ్యానం చేస్తే ఇటు మనసు గతంకి వెళ్ళదు. అదేవిధంగా భవిష్యత్తుకెళ్ళి భయపెట్టదు. ఓకే. ఎప్పుడు ప్రెజెంట్ మూమెంట్ ఉంటారు. గతం మీకు గుర్తురావింక. ఓకే. అందుకు మళ్ళీ ఇక్కడ కూడా ధ్యానమే. సో, అవకాశం ఉన్నంత వరకు కళ్ళు మూయండి. 5 నిమిషాల తర్వాత 5 నిమిషాలు కళ్ళు మూసుకుంటే మీకు మంచి ఎనర్జీ వచ్చి మంచి హాయిగా, ఆనందంగా ఉంటది. గతంలో జరిగిపోయిన ఫెయిల్యూర్స్ ఏవైతే ఉంటాయో అయన్నీ తలుచుకొని బాధపడతారు. గతంలో జరిగిపోయిన సంఘటనలు ఏవైతే ఉన్నాయో అయి తలుచుకొని బాధపడతా ఉంటారు. ఓకే. కొంతమంది ఏదో వ్యక్తి మోసం చేసి ఉండొచ్చు. ఓకే. దాన్ని అదే తలుచుకొని బాధపడతా ఉంటారు. ఓకే. తర్వాత గతంలో ఇన్‌సెక్యూరిటీ అంటే మీకు ఏ రక్షణ లేకుండా ఎప్పుడో ఇబ్బంది పడి ఉంటారు గతంలో. అవన్నీ గుర్తు చేసుకోవడం వల్ల మీకు ఇప్పుడు ప్రెజెంట్ కోపమొస్తా ఉంటది. సో, అవన్నీ కూడా అయిపోయింది. గతం తిరిగి రాదు. దాన్ని పక్కన పెట్టండి ఇంకా. ధ్యానం చేస్తే పాస్ట్ అంతా పక్కకెళ్ళిపోతది. ఓకే. ఆలోచనలు కూడా బయటికెళ్ళిపోతాయి డ్రైనేజ్‌లో చెత్తలాగా. సో, ధ్యానం చేయడం వల్ల గతం అన్నీ కూడా మనం కడిగేసుకోవచ్చు. క్లీన్ చేసుకోవచ్చు. సో, ధ్యానం ఎక్కువ చేయండి. గతం అంతా వెళ్ళిపోతూ ఉంటది. సో, పాపం ఇలా పాతయన్నీ నెమరేసుకోవడం వల్ల, గుర్తు చేసుకోవడం వల్ల కూడా ఆ వ్యక్తి అలా చేశాడు, నన్ను ఇలా చేశాడు, మావం చేశాడు ఊగిపోతా ఉంటారు చెప్తా. పదే పదే అదే. ఎక్కడైనా ఫంక్షన్‌కెళ్ళినా, ఎవరైనా ఫ్రెండ్ కనిపించినా ఇలా చెప్తుంటారు. ఆడ నన్ను ఎలా చేశాడురా, ఈడు ఇలా చేశాడురా అని అక్కడ కోప్పడుతూ ఉంటారు. ఆ కోపం ఏముందంటే, ఆ చిన్న చిన్న కోపమే చినుకుగా పెద్ద గాలివాన ఎళ్లి పెద్ద తుఫానుగా మారుతదనమాట. ఓకే. పగలు పగ 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 పగలో ప్రతీకారాలు వెళ్ళిపోతది. అందుకే కోపాన్ని అక్కడే వదిలేయాలన్నమాట. అక్కడ వదలాలంటే ఏం చేయాలి? ఒక 5 నిమిషాలు ధ్యానం చేస్తే అక్కడ మీ మైండ్ నుంచి వెళ్ళిపోతది బయటకి ఆటోమేటిక్‌గా. సో, మనకి గతమే గుర్తు చేసుకోవడం వల్ల కూడా కోపం అనేది వస్తది. ఇలా 5 పాయింట్లు వచ్చాయి ఇప్పుడు మనకి. నెక్స్ట్ ఆరో పాయింట్ ఏంటంటే మనకి కోపం ఎక్కడి నుంచి వస్తుందంటే రియాక్టింగ్ వల్ల వస్తుంది. రెస్పాండ్ అవ్వకుండా రియాక్ట్ అవ్వడం. రియాక్ట్ అంటే చెప్పాను ఇంతకుముందు చెప్పిన విధంగా సడెన్‌గా తిరగబడిపోవడం. అక్కడ అంటే ఫస్ట్ ఆలోచించరు. ఆడేదో నిన్ను ఇలాగ అన్నాడురా అని ఎవరో మీకు చెప్పారనుకో, నిజంగా ఆడు అన్నాడో లేదో మీకు తెలీదు. ఓకే. అసలు ఆడు ఎందుకు అన్నాడో మీకు తెలీదు. సో, రియాక్ట్ అయిపోతా. ఆడు నన్ను అలాగంటాడురా అని చెప్పేసి మీరు ఇక్కడ రియాక్ట్ అయ్యి ఊగిపోతా ఆడి ఫోన్‌లో తిట్టడమో లేకపోతే చేయడమో ఇలా అన్నారనుకో రియాక్ట్ అంటారు దాన్ని. ఒకవేళ అన్నాడనుకో ఇంకా చెప్పాడో లేదో ఓకే. ఒకసారి ఆగి మీరు ఆగి
ఆలోచించాలి. ఓహో! నన్ను అన్నాడా? ఓకే. అంతకుముందు నన్ను తిట్టారు కదా! ఇంతకుముందు అలా చేశాను కదా! ఆహా! అందుకని ఉంటాడు. ఓకే. పోన్లే. ఈ రోజుతో కర్మ క్లియర్ అయిపోయింది. లేదు ఏమనలేదు. అయినా ఆడన్నాడు మిమ్మల్ని. అంటే ఏంటి? గత జన్మకి ఓహో! గత జన్మలో ఏదో చేసుంటాను. దానివల్ల నాకు ఇలా జరిగింది. ఓకే. నో ప్రాబ్లమ్. అంటే ఇంకక్కడ ఆ సిట్యుయేషన్ ఇంక మళ్ళీ రాదింక. కోపం రాదింక అక్కడ. రెస్పాండ్ అయ్యారు కదా ఆల్రెడీ. అంటే ఆలోచించారు అది క్లియర్‌గా. అది ఎలాగని. ఆహా! ఇలా ఉందా సిట్యుయేషను. ఓకే. అలాగే. మీరు ఆలోచించకుండా మీరు ఊగిపోతున్నారంటే ఏంటి? దాన్ని రియాక్ట్ అంటారు. అంటే ఆ రియాక్షన్‌కి ఎప్పుడు కూడా ఆలోచన ఉండదు. అన్నాడు మళ్ళీ తిరిగి అనేటివాడిని. తిరిగేసేసి ఆడి మీద గొడవకి వెళ్ళిపోవడమే. దాన్ని రియాక్ట్ అంటారు. ఓకే. రియాక్ట్ వల్ల కూడా మనకి కోపం వచ్చేస్తది. సో, రెస్పాండ్ అంటే ఏంటి? ఆగి ఆలోచించి మనం నిజమేంటో తెలుసుకొని ఓకే. దాన్ని మనం రెస్పాండ్ అవ్వం. ఇలా బ్రదరు ఇలా జరిగింది. అదే అన్నాను ఫ్రెండ్. ఓకే బ్రదర్. అలాగా. అక్కడ ఆలోచించి క్లియర్‌గా అక్కడ సంఘటనని, పరిస్థితిని చెప్తారు. రెస్పాండ్ అంటే. రియాక్ట్ అంటే అలా కాదు. ఇంకా ఏం ఆలోచించరు. నన్నన్నాడు నేను అనేయాలి అంతే. సో, ఇలా నన్నన్నాడు అనేయాలన్న దానికి మనం రియాక్ట్ అంటాం. దీనివల్ల కోపం వస్తుంది. ఓకే. అందుకు రియాక్ట్ అవ్వద్దు. రెస్పాండ్ అవ్వండి. ఓకేనా? యాంగర్ ఈజ్ ఆటోమేటిక్. కోపం అనేది ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఓకే. కానీ కామ్‌నెస్ ఈ శాంతి ఏదైతే ఉందో అది కాన్షియస్ సంబంధించిన మాట. ఓకే. సో, అది కాన్షియస్‌గా ఉంటది. సో, మీరొకసారి ఆగి ఆలోచిస్తే లేకపోతే జస్ట్ శ్వాసలో ధ్యాస పెడితే అక్కడ విషయాలన్నీ మీకు అర్థమవుతాయి. ఓకే. మీరు శ్వాసలో ధ్యాస పెట్టకుండా ఆలోచించలేదనుకో ఏమవుద్ది? ఆటోమేటిక్‌గా కోపం డబుల్ అయిపోతా ఉంటది. సో, ఎప్పుడైనా కోపం వస్తుందంటే వెంటనే కళ్ళు మూసేయండి ఒక 5 నిమిషాలు. ఆటోమేటిక్‌గా బయటికెళ్ళిపోతుంది. అక్కడ సిట్యుయేషన్ అర్థమవుతది. ఎప్పుడైతే మీకు కోపం రియాక్ట్ అవుతారో అంటే అర్థం చేసుకోకుండా వెంటనే తిరగబడిపోతారో ఎదుటి వ్యక్తుల మీద మీరు, అప్పుడు మీరు మైండ్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతారన్నమాట. అంటే మైండ్ మిమ్మల్ని ఆడిస్తా ఉంటదన్నమాట. మైండ్ చెప్పినట్టు. ఏం చేస్తారో తెలీదు. ఓకే. కోతికి కన్నెత్తి ఏమవుతది అన్నట్టు అలాగా మీకు ఏం మాట్లాడతారో తెలీదు. ఏం ఆలోచిస్తారో తెలీదు. ఇంకా అసలే అది ఇక జంపింగ్ మాట. ఒక కొమ్మ నుంచి ఒక కొమ్మ జంప్ అవుతది. నేను చెప్పేలాగా ఇటు, అటు, 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 అటు రకరకాల మాటలు అనేస్తూ ఉంటారు. ఓకే. సో, మీకు మీ మైండ్ కంట్రోల్‌లో మీరెళ్ళిపోతారు. ఎప్పుడు? ప్రతిదానికి కోప్పడిపోయినప్పుడు. ఓకే. కోపంగా ఉన్నారంటే మీరు మైండ్ కంట్రోల్‌లో ఉన్నారు అని అర్థం. ఓకే. మీరు ఎప్పుడైతే ధ్యానం చేస్తారో అప్పుడు మైండ్ మీ కంట్రోల్‌లోకి వస్తది. ఓకే. అంటే ఏంటి? ఆగి ఆలోచిస్తారు. ఓకే. ఎప్పుడైనా కోపం వస్తే ఒక 5 నిమిషాలు కళ్ళు మూయండి. ఓకే. అప్పుడు మీ కంట్రోల్‌కి మైండ్ వస్తది. ఓకే. లేకపోతే మీరు మైండ్ కంట్రోల్‌లోకి వెళ్ళిపోతారు. జాగ్రత్త. ఓకే. ఇది కూడా చూసుకోండి. గుర్తుపెట్టుకోండి. మీరు కనుక శాంతిగా ఆలోచిస్తున్నారంటే మీరు చాలా శక్తివంతులు అని అర్థం. అంటే మీ దగ్గర పవర్, ఎనర్జీ ఉన్నట్టు. మీరు ప్రతిదానికి కోప్పడిపోతున్నారంటే అక్కడ వీక్‌గా ఉన్నారని అర్థం. ఓకే. ఇది కూడా అర్థం చేసుకోండి. అంటే కోపం ఉండొచ్చు. దాని అవసరాన్ని బట్టి మనం బయటికి తీయాలన్నమాట. ప్రతిదానికి. కోపం లేకపోతే కొన్ని పనులవ్వవు. అంటే ఆరోగ్యకరమైనది. అక్కడ, అక్కడ సిట్యుయేషన్ బట్టి మనం అక్కడ కొంచెం వాడాలి. ఓకే. అంటే మీ కంట్రోల్‌లో ఉండి వాడతారన్నమాట. అక్కడ ఎలా ఉంటదంటే అప్పటికప్పుడే మీరు మాట్లాడతారు. మళ్ళీ అప్పుడప్పుడు జస్ట్ స్మైల్ ఇస్తారు. అంటే అది ఆరోగ్యకరమైన అంటే ఆలోచించి అక్కడ మీరు అక్కడ కొంచెం గట్టిగా చెప్పడం అనేది జరుగుతుంది. అది కోపం కింద రాదది. ఓకే. ఒక సిస్టమేటిక్‌గా చెప్పడం కింద వస్తది చెప్పాలంటే. ఓకే. చెప్పాను కదా! కోపం అనేది బయట ఎక్కడా లేదు. బయట వ్యక్తుల నుండి మనకు కోపం రాదు. బయట పనుల నుంచి కోపం రాదు. మరి ఎక్కడి నుంచి వస్తుందిరా అంటే నీ లోపల కంట్రోల్. ఓకే. నీ లోపల కంట్రోల్ లేకపోతే బయట ట్రిగ్గర్ అవుతూ ఉంటదన్నమాట. ప్రొవోక్ చేస్తూ ఉంటది. నీకు అనుకున్న ఎక్స్‌పెక్ట్ చేస్తున్నావు ఏదో బయట నుంచి. ఎక్స్‌పెక్టేషన్ చేయదు బయట నుంచి. నువ్వు అనుకున్నావు, పని అనుకున్నావు, నువ్వు చేయాలనుకున్నావు, నువ్వు చేసావు. కానీ అక్కడ వేరేగా జరిగింది. అంటే ఏంటి? ఆ రిజల్ట్స్ వేరు. రిజల్ట్స్ నీ చేతిలో లేదు. నువ్వు చేసావా లేదన్నదే నీ చేతిలో ఉంది. ఓకే. అందుకు నీ పని నువ్వు చేసేయి. నువ్వు త్రికరణ శుద్ధిగా చేస్తున్నావా లేదా? మనసా వాచ కర్మణ. ఓకే. అంటే నీ మనసులో ఏమనుకుంటున్నావో నోటికి అదే రావాలి. ఓకే. నువ్వు అదే బయట కూడా చేయాలి. ఓకే. ఈ 3 త్రికరణ శుద్ధిగా నువ్వు చేసావా లేదా నువ్వు చేసుకో. ఓకే. అవతల పని అయిందా అవ్వలేదా నీకు అనవసరం. నువ్వు కరెక్ట్‌గా ఉన్నావా లేదా? అప్పుడు నువ్వు శాంతిగా, కామ్‌గా ఉంటావు. ఓకే. ఇది చూసుకోవాలి ఎప్పుడు కూడా. సో,
కోపం అనేది బయట నుంచి రాదు, నీలోంచే వస్తుంది అనేది మనం ఈ వీడియో ద్వారా తెలుసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియోలో ఎంత అవుతుంది. నెక్స్ట్ వీడియోలో ఏంటంటే ఈ కోపాన్ని మనం ఎలా కంట్రోల్ చేయాలి, ఓకే అన్నది మనం చూద్దాం. ఇప్పుడు కోపం ఎక్కడ పుడుతుందని తెలుసుకున్నాం ఈ 6 పాయింట్లో. ఓకే, నెక్స్ట్ కోపాన్ని ఎలాగ మనం కంప్లీట్గా తీసి మనం ఎప్పుడు చిరునవ్వుతో ఎలా ఉండాలనేది నెక్స్ట్ రేపు వీడియోలో చూద్దాం. ఓకే ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్ షేర్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.